బెంగళూరు పోతే హాస్టల్ ఫీజులు కోర్స్ ఫీజులు ఎక్కువే. హైదరాబాద్ పోతే హాస్టల్ ఫీజు దానితో కాకపోయినా కొంచెం ఉంటుంది, కోర్స్ ఫీజు ఆల్మోస్ట్ సగానికి సగం తగ్గుతుంది. సో జనరల్గా ఏంటంటే స్టూడెంట్స్ ఈ కోర్సు అయిపోయిన తర్వాత, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటంటే ఫస్ట్ ఎంజాయ్ చేస్తారు. 1 month రిజల్ట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే కోర్సులు నేర్చుకోవడానికి అని చెప్పేసి, దాంతోపాటు వాకిన్ ఇంటర్వ్యూస్ వాటికి కూడా అటెండ్ అవ్వడానికి అని చెప్పేసి ఎక్కువ శాతం తెలుగు వాళ్ళు వచ్చేసరికి హైదరాబాద్ చేరుకుంటారు. సో ఇక ఎక్కడో కొంతమంది వచ్చేసరికి బెంగళూరు సైడ్ వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా, సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగు, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగు, ఇక్కడ కోర్సు నేర్చుకునేదానికి ఫీజు, అక్కడ కోర్సు నేర్చుకునేదానికి వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఎవరు డిపెండ్ ఉంటుంది. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఏది చేయటం బెటర్ అంటే, ఇన్స్టిట్యూట్ దాకా నేర్చుకోవటం బెటరా, అక్కడైనా ఎక్కడైనా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా, దీని గురించి అయితే నేను చెప్తానండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్మీ4 యాప్ ఐడీస్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. మెటీరియల్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాను. ఇది దాంతోపాటు సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా అంటే, మీకు బెంగళూరు పోతే హాస్టల్ ఫీజులు కోర్స్ ఫీజులు ఎక్కువే. హైదరాబాద్ పోతే హాస్టల్ ఫీజు దానితో కాకపోయినా కొంచెం ఉంటుంది, కోర్స్ ఫీజు ఆల్మోస్ట్ సగానికి సగం తగ్గుద్ది. కాకపోతే ఏంటంటే ఇవాళ రోజున హైదరాబాద్ కూడా మంచిగా డెవలప్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ బీటెక్లు పాపం లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వెళ్ళి కాలేజీలకు వెళ్ళి పెట్టుకొని ఇదంతా చేయలేరు. కాలేజీలో ఏం నేర్పుతారులేండి, వాళ్ళు ఫ్యాకల్టీ వచ్చి చేస్తున్నారు, ఇదో నేర్చుకుంటారు అరకొర. ఇక్కడ మాత్రం అట్లా ఉండకూడదు, వర్క్ ఉండొచ్చి ఉండాలి. కాబట్టి సో మీరు అంత స్తోమత లేదనుకోండి మీ దగ్గర, మీరు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి నేర్చుకునే బదులు, ఇప్పుడు హాస్టల్ ఫీజు ఇదంతా అవుతుంది అనుకుంటే ఇంటి దగ్గర నుంచి పెట్టే పరిస్థితి లేకపోతే ఓన్లీ కోర్స్ వరకు పెట్టుకోగలను అనుకుంటే, వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మంచి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చేసరికి ఏం చెప్తారంటే ఆన్లైన్లోనే ట్రైనింగ్ ఇస్తారు. సో అదే తీసుకోవచ్చు. కాదు అసలు నా వల్ల కాదురా బాబు, నాకు వద్దు, నా దగ్గర అవి కూడా లేవు అనుకున్నారనుకోండి, మీరు యూట్యూబ్ ఛానల్స్లో చాలా మంచి ఛానల్స్ ఉంటాయి. మీకు కావాల్సిన కోర్సులు కొడితే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో దాంట్లో ఒక 4-5 ఛానల్స్ ఎక్స్ప్లెనేషన్ వినండి. సో సీరియల్ ఆర్డర్లో ఏదైతే ఉంటుందో అది చూసిన తర్వాత దాని నుంచి మీరు ప్రాక్టీస్ ఏ రోజు దారి చేసుకొని, ఆ తర్వాత ఒక 4 ప్రాజెక్టులు కరెక్ట్గా చేశారు. 4 రకాలుగా ఉండాలి. అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో 4 ప్రాజెక్టు కన్నా మీరు చేసుకోగలిగితే వర్క్ వచ్చిందంటే మిమ్మల్ని ఈజీగా తీసుకుంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఇది ఇలా ఏం చేయొచ్చు. ఒకవేళ ఇన్స్టిట్యూట్ ద్వారా చేస్తే మాత్రం అక్కడ కూడా వాళ్ళు ప్రాజెక్టులు చూపిస్తారు. వాళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు కూడా అది చేసుకొనైనా వెళ్ళాల్సి ఉంటుంది స్తోమత ఉన్నవాళ్ళు. ఓకేనా? సో ఇన్ని మార్గాలు ఉన్నాయండి. మీరు ప్రతిదానికి భయపడాల్సిన పని లేదు. ఓకేనా?